చూడండి ఫ్రెండ్స్, మా ఇల్లు మొత్తం ఎట్లా ఆడిందో ఒకసారి. మొత్తం వాన వస్తే ఎట్లా మొత్తం బయట వాన పడితే ఎట్లుంటుంది, ఇంట్లో కూడా సేమ్ అట్లనే ఉంది. చూడండి గ్యాస్ మీద మొత్తం పడింది. ఇక్కడ చూడండి టీవీ మొత్తం ఇది టవాల్ కూడా మొత్తం నానిపోయింది అనమాట. ఇప్పుడు టీవీ పని చేస్తుందో లేదో తెలియదు. చూడండి నీళ్ళన్నీ కారినాయి అసలుకి, ఇవన్నీ కూడా తడిసిపోయినాయి అనమాట. ఇంకా చూడండి లోపలికి వస్తే ఇంకా మీరు ఇంకా షాక్ అయితే బెడ్షీట్లు అన్నీ నానిపోయినాయి. చూడండి లోపల ఇల్లు కూడా సేమ్, బీరువాలో బట్టలు అయితే మొత్తం నానిపోయినాయి అనమాట. ఇవన్నీ తీసి ఇంకా బయట మడితే అంతా ఆరేసుకోవాలా, ఇంకా లేకపోతే ఇంకంతే. ఇక్కడైతే చూడండి ఇటు సైడ్ అయితే బియ్యం మూటలు ఇవన్నీ నాన్నాయి, బియ్యం అన్నీ వేస్ట్ అయినాయి అనమాట. ఇవన్నీ బయట ఆరబోసుకోవాలా, ఎండ వస్తే మొత్తం కారింది. చూడండి ఒకసారి పైన అంతా, ఇదంతా వాన వల్ల మొత్తం కారి అంతే చాలా ఇబ్బంది అయిపోయింది మాకి. ఇట్లా అనమాట. మాకైతే ఇంకా ఇంటికాడ బాత్రూమ్ లేకపోవడం వల్లే మాకు ఈ పరిస్థితి ఈరోజు ఇట్లా వచ్చిందనమాట. ఎప్పుడు కూడా ఇంత దారుణంగా అయితే ఎప్పుడు ఇంత కారలేదు. ఇట్లుందనమాట మా ఇల్లు మొత్తం. ఇదంతా క్లీన్ చేసుకోవాలా, ఇంకా ఆ ఇంట్లో కొన్ని షిఫ్ట్ చేయాలా. ఇంకా ఇట్లుంది మా పరిస్థితి మొత్తం. బాత్రూమ్ లేక మాకు ఈ పరిస్థితి అంతా వచ్చింది. చెప్పేటప్పుడు మా అమ్మగారు చూడండి ఇక్కడ ఒకసారి పైన అయితే నీళ్ళన్నీ కారి సామాన్లు మొత్తము నీళ్ళన్నీ పట్టుకున్నాయి. ఇవన్నీ గిన తీసి కడుక్కోకపోతే మొత్తం ఇంకా చిలుం పట్టిపోతుంది. చూడండి ఇడు కూడా అంతే, అన్నీ నాన్నాయి. అసలుకి చాలా ఇదిగా ఉంది పరిస్థితి అయితే. అసలుకి ఎప్పుడే కానీ ఇట్లా అవుతుందని ఎప్పుడు అనుకోలే. రాత్రి 12-1 గంట మధ్య పోయి ఆ ఇంటికాడ పోయి అయితే పనుకున్నాము. నిద్రే రావట్లే అసలు. ఒక సైడ్ కూర్చుని కూడా లేదనమాట. కొద్దిసేపు అయితే చూసాము, ఇంకా బయటేమో ఫుల్ వాన, ఇంట్లోనేమో ఫుల్ కారుతుంది. ఎక్కడ పోయేకి లేదనమాట. ఇంకా అట్లే నిల్చోని ఉన్నాం, కూర్చుని కూడా ప్లేస్ లేక. కొంచెం తగ్గితేనే ఇంకా ఇంటికాడికి అయితే పోయి పడుకున్నాము. ఇట్లుందనమాట మా పరిస్థితి అయితే, ఇంకా ఇంటి పరిస్థితి. ఏం చేస్తున్నారు బుడీలుగా? మా ఊర్లో 3 రోజులు వాన ఫ్రెండ్స్. ఇంటికాడ పెట్టేసి వస్తాం బియ్యం. లే ప్రదీప్ బిగాలు దిద్దురా, తీసేకొస్తుందా రాదా? బయటకి ఇది కూడా వేసాం అనమాట. ఇది కూర్చునేది. ఇంట్లో అయితే ఇంకా అసలు కరెంటు కూడా లేదు, కరెంట్ లేదు, ఏం లేదనమాట. అసలు లైట్లు లేవు, ఏమీ కానీ లేవు. ఇంకిప్పుడైతే చూడండి ఇంట్లో బెడ్షీట్లు అన్నీ నానిపోయాయి అని చెప్పాను కదా. ఇలా అయితే అన్నీ అయితే ఆరేస్తానన్నమాట. ఇంట్లో బట్టలు కూడా తడిసిపోయినాయి. ఎందుకంటే గూళ్ళల్లో మొత్తం నెమ్ము తీసుకునేసి అయితే ఇంకా వాటర్ వలన ఇవంతా తడిచిపోయి
ఇంకా అంతా ఇదైపోయాయి అనమాట. ఇంకా అలాగే ఉంటే బాగుండదని చెప్పేసి అయితే కొన్ని తెచ్చి అయితే ఇలా ఆరేస్తున్నాను. ఈరోజు ఇంకా ఎండ వేస్తే చాలండి, ఇంకా ఇవి కొంచెమైనా ఆరుతాయి. లేదంటే ఇంకా మరీ వాన పడింది అనుకోండి, ఇంకా మా కష్టం ఎక్కడ పోయినా ఇంక ఇది ఇట్లనే ఉంటుందన్నమాట. ఇంక ఎక్కడ ఆరవు ఇవి అయితే. ఇంట్లో ఉండడానికి కూడా ఆడ ప్లేస్ కూడా లేదు. అక్కడ చూసారు కదండి, అక్కడ కూడా ఆరేసాను అనమాట బెడ్షీట్లు. ఇంకా లోపల ఉన్న బట్టలు అయితే ఇలా ఆరేసాను. ఇంకా చాలా ఇండ్లు మొత్తం ఇలా నిమ్మంతా తీసుకుంది. మా ఇంటి మీద చెట్టు ఉంది కదండి, ఆ చెట్టు వల్ల కూడా కొంచెం దెబ్బే అనమాట. వాటర్ అంతా కూడా ఆ ఇంటి మీదకంతా పడేసి ఇంకా అది నీళ్ళన్నీ ఇంకా లోపలికి వస్తూ ఉంటాయన్నమాట. మట్టి మిద్ద కాబట్టి ఇంకా నీళ్ళన్నీ ఒడుస్తున్నాయి. ఇక్కడైతే నేనైతే ఇంకా మా అక్క అయితే ఫోన్ చేసిందనమాట. ఫోన్ చేసి ఇంకా మాట్లాడుతూ ఉండింది. ఇంకా నేను ఇంట్లోకి బయటికి తిరుక్కుంటూ అయితే ఇంకా పని చేస్తూ ఉన్నాను. నాకైతే ఈ టీవీని చూస్తుంటే బాధ అవుతుంది. అది ఎలా పనిచేస్తుందో ఏమో తెలియదు. ఇంకా ఇవన్నీ అయిపోయాక వర్షం అయితే ఇంకా ఆగిపోయింది, కానీ వాటర్ డ్రాప్స్ అయితే ఇంకా పడుతూనే ఉన్నాయన్నమాట. చినుకులు అయితే ఆ చినుకులు ఆగిపోతే ఇంకా అంతా సెట్ చేసుకొని అంతా తుడిచేసుకొని అయితే ఇంకా ఒకసారి టీవీ అయితే పెట్టి చూడాలా. చూడండి పైన అంతా ఎలా కారిందో. ఆ మోటు మొత్తం కింద పడిపోయిందనమాట. దేవుని ముళ్ళో ఉన్న తీరు ఉంటుంది కదా, దాన్ని అంతా కింద వచ్చి సిమెంట్ అంతా కింద పడింది. ఇంకా చాలా భయం వేసింది మాకు అసలుకి. ఇట్లా ఉందన్నమాట, ఎంత తడిగా ఉందో అసలుకి. ఏమంటే కరెంటు వస్తుంది పోతుంది, ఇంకా ఇట్లా ఉందన్నమాట. అసలు ఆడ పడిపోయింటే చాలా భయం వేసింది. అంటే ఇల్లు అంతా పడిపోతుందా ఏమి అన్నట్టుగా అయిందనమాట. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి ఇంట్లో బట్టలు అయితే తడిగా. ఇంకా గూళ్ళల్లో ఉండేటివన్నీ ఇలా బ్యాగులు అన్నీ అయితే ఇంకా బయటికి అయితే వేస్తున్నాను. చాలా చిందరవందరగా ఉందన్నమాట. అసలుకి ఇంకా అన్నీ ఎక్కడొక్కడ పెట్టేసి వెళ్ళిపోయాము. ఎందుకంటే మరి అన్నీ తడిచిపోతే ఎలా అని చెప్పేసి అయితే ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ఉన్న పెట్టెలు అన్నీ కూడా పక్కకు తీసేసినాము. అక్కడ ఉన్న బెడ్షీట్లు ఇంకా ఉంటే నెమ్ము తీసుకుంటాయని చెప్పేసి అయితే ఆ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి చాలా మంచిగా అయితే వాతావరణం ఉండింది. అంటే ఆకు చూడండి, వానల కాలం అయ్యేసరికి ఇక సీతాకంతా ఇలా అల్లుకొని పోయిందనమాట. ఇంకా ఇప్పుడైతే కొంచెం లోపలికి అయితే వెళ్దాము. మేమైతే ఇది కూర్చొనేది బయట వేసేసాము, ఎందుకంటే ఇంట్లో చాలా ఇరుగ్గా ఉంది. అంటే అది యూస్ అవుతుంది, కాకపోతే ఇంకా మేము నైట్ వచ్చేసరికి అది మధ్యలోనే ఉండింది. ఏమైనా ఉంటాయేమో, కరెంటు కూడా లేదు కదా, అందుకు భయం వేసింది. ఇప్పుడైతే తడిసిపోయిన బియ్యం అన్నీ కూడా ఇలా వేస్తూ ఉన్నాము. ఈరోజు ఎంగేజ్మెంట్కి పోవాల్సి ఉండిందనమాట మా ఫ్రెండ్ది అయితే. పాపం ఈ వర్షం వల్ల మేము పోలేకపోయినాం, చాలా బాధపడుతుంది. కానీ ఏం చేస్తాం, మా పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంక ఈ బియ్యం అయితే చాలా తడిసిపోయినాయి. ఇలా అయితే ఇంకా ఆరబెడుతూ ఉన్నా నేనైతే బియ్యాన్ని అయితే. ఎందుకంటే ఇది ఇంకా ఈ రేషన్ బియ్యం అనేది ఇంకా మేము వండుకొని తినేటివి కాబట్టి ఇంకేమన్నా